జగన్ తీసుకొచ్చినటువంటి విధానాల్లో ఒక 3 చాలా పవర్ఫుల్. వాలంటీర్ విధానం, ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటటువంటిది. ఉట్టి పెన్షనే కాదు ఇచ్చింది, వాళ్ళకి కావలసినటువంటి ఇతరత్ర సర్టిఫికెట్లు, ఈ వ్యవహారాలు కూడా చూశారు. సంక్షేమ పథకాలని వాళ్ళే డిసైడ్ చేసి దానికి అర్హతలకు సంబంధించి ప్రామాణికం ఉండగానే ఓకే చేయడం, ఇదంతా. అలాగే ఆ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పుపడుతుంటారు. ఇప్పుడు దాన్ని సమీక్షించాలా? ఒక్క రోజులోనే చేసేసామంటుంది కాబట్టి ప్రభుత్వం సమీక్షించాలా? నో డౌట్, నా దృష్టిలో అయితే సమీక్షించక్కర్లేదు. అది జగన్ వైఖరే కరెక్ట్. ఫ్యూచర్లో తేలుతుంది. ఇప్పుడు ఇంటింటికి వచ్చినటువంటి డబ్బులు నిన్నేమైనాయి, కొన్ని చోట్ల పిలిచిచ్చారు. అది మొదట్లో వినడానికి బాగుంటుంది, క్రమంగా దానికి సంబంధించినటువంటి లోపం ఫస్ట్ నెలే అర్థమైన కవరప్ అయింది. బట్ వాలంటీర్ అవసరం అన్నది జనానికి తెలియడం ప్రారంభమైంది. అలాగే సచివాలయ వ్యవస్థ, ఇంటి దగ్గరలోనే ప్రభుత్వ సేవలు, అది వాలంటీర్ ద్వారా ఇంటి దగ్గరికి చేరింది. ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థ ఈ నెల రోజుల నుంచి ఆ సర్వర్లు పనిచేయట్లేదు అన్నటువంటి పేరు. రెండోది, ఎందుకు అవసరం, పంచాయతీలు ఉండగా అని మాట్లాడుతున్నారు. బట్ దాని అవసరాన్ని ఎంజాయ్ చేశారు ప్రజలు. ఇప్పుడు అది తీసేస్తే ప్రజలు తిప్పలు పడతారు. అది ఆపితే దాన్ని ఆపేయాలా? ఈ సచివాలయాలు వాలంటీర్ల ద్వారా వైసీపీ నాశనం అయిందంటే ఖచ్చితంగా తప్పు. తాత్కాలికమైనటువంటి పరాజయమే, కానీ ఆ విధానాలు ప్రజలలో పాతుకున్నాయి. భవిష్యత్తులో దాని అవసరం తెలుస్తుంది. మూడవది వచ్చేటప్పటికి రేషన్ వెహికల్స్ అన్నటువంటి దాని మీదన ఇప్పుడు ఒక ముద్ర ప్రారంభమైంది. దాంట్లో వాళ్ళు దోచుకు తిన్నారు. అంతకుముందు వాళ్ళు ఎవరు డీలర్లు తిన్నారని చెప్పేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు. బేసిక్గా ఆ కాన్సెప్టే ఒక పెద్ద ఫ్లా అంటాం. లోపం ఏంటయ్యా అంటే, బియ్యం ఇస్తున్నాం, అందరూ తింటలేదు. ఆ బియ్యాన్ని ఇదివరకు రేషన్ డీలర్ అమ్ముకుంటే ఇప్పుడు వీళ్ళు అమ్ముకుంటున్నారు. అది తేడా. దాన్ని బేస్ చేసుకుని ఇంటి దగ్గరికి వెళ్ళడమే తప్పని తీసేద్దామన్నటువంటి చర్చ నడుస్తుంది. అది జగన్ అనవసరంగా తప్పు చేశాడని ఖచ్చితంగా తప్పు కాదు. ఇంటి దగ్గరికి అందించడం కరెక్ట్. తాత్కాలికంగా ఇవన్నిటిని ఆపేయించవచ్చు, కానీ ఇప్పటిదాకా దాని విలువ తెలియలేదు కదా జనానికి. ఎందుకంటే నోటి దగ్గరకు ముద్ద ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. ఆకలేసినప్పుడు ముద్ద వచ్చినప్పుడే విలువ తెలుస్తుంది. కొన్ని రోజులు పోతే ఆ విలువ అర్థమవుతుంది. వాటి విషయంలో సమీక్షించాల్సిన అవసరం లేదు. తను సమీక్షించుకోవాల్సిన అంశం ఈవీఎంల విషయం. ఈవీఎంల వ్యవహారంలో ఈవీఎంల మీద గెలిచారని నేను, లేకపోతే ఈవీఎం ధ్వంసం కరెక్ట్ అని నేను, ఇట్లాంటిది తను చెప్పడం కరెక్ట్ కాదు. అదే సమయంలో మిగతా ఇష్యూస్లో తప్పే లేదు. ఏది మా వాళ్ళని ఏదైనా చేస్తే ఊరుకొని తర్వాత ఫ్యూచర్లో ప్రమాదం ఉంటుంది, ఇట్లాంటిది హెచ్చరిస్తేనే కదా అక్కడ చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి విజయం సాధ్యమైంది. కాబట్టి మన వాళ్ళని కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం అన్నటువంటిది ఓ సహజమైనటువంటి పరిణామం. కాబట్టి ఆ విషయంలో తప్పైతే లేదు. సమీక్షించుకోవాల్సిందల్లా ఈవీఎంల ధ్వంసం లాంటి వాటి, అంటే తప్పు ఎవడు చేసిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరు, సుధాకర్ మాజీ ఎమ్మెల్యే, అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఖచ్చితంగా దాన్ని తప్పు పట్టాలి, అవసరమైతే సస్పెండ్ చేయాలి పార్టీ నుండి. అలాంటి వ్యక్తి పార్టీలో ఉండటం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది స్పష్టంగా కనబడుతుంది కదా ఏం జరిగింది అన్నట్టు. సస్పెండ్ చేయాలి అట్లాంటి వాళ్ళని. అది కరెక్ట్. తప్పు చేసిన విషయంలో సీరియస్గానే ఉండాలి. మిగతా ఈ విధానాలు అయితే సమీక్షించాల్సిన అవసరం లేదు నాకు అనిపిస్తుంది.